హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ గురించి చెప్పుకుందాము. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనకు 2 మార్క్స్ ఇటు వస్తాయి, 4 మార్క్స్ ఒకటి వస్తాయమ్మా. ఆల్రెడీ స్ట్రైట్ లైన్లో ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ ద థీరం, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్స్ అప్లోడ్లు ఉన్నాయి, చెక్ చూడండి మీరు. అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్స్, థీరమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. ఎందుకంటే చాలా మందికి లిమిట్స్ డిఫరెన్షియేషన్ అంటే కొద్దిగా టఫ్ అంటుంటారు. అవి ఎంత ఈజీగా నేర్చుకుంటే సరిపోతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనకు మొత్తం 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 1. దీని తర్వాత డిఫరెన్షియేషన్ చెప్తాను, ఎందుకంటే టఫ్ అనేటివి ఫస్ట్ చెప్పుకొని రిమైనింగ్ మళ్ళీ చెప్పుకుందాం. ఆల్రెడీ నేను స్ట్రైట్ లైన్ చెప్పేశాను, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఉన్నాయి. ఇది కావాలంటే మన ఛానల్లో వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో చూస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమంటే మళ్ళీ రివిజన్ కొన్ని ఇంపార్టెంట్ అన్నీ చెప్పేస్తున్నాను. 30 మార్క్స్ కావాలంటే 30 మార్క్స్, 40, 75 వాళ్ళకైనా సరే అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనం 2 మార్క్స్ చూద్దాము. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2 మార్క్స్ చూసేటప్పుడు ఈ చాప్టర్లో జస్ట్ మనకు ఒక 6-7 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే లిమిట్స్ చాప్టర్ ఈజీగా వస్తాయి. లిమిట్ చాప్టర్ ఈజీగా వెరీ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోయింది. ఆ ఫార్ములాస్ ఎంత ఈజీ నేను చెప్తాను. ఫస్ట్ ఫార్ములా చూడమా. ఫస్ట్ ఫార్ములా ఏమంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఫార్ములా చూడమా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఫార్ములా ఏంటంటే మనకు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ అంటే ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు అంటే ఎం బై ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1. ఈ ఫార్ములా ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కొంచెం నెక్స్ట్ ఈజీనే. నెక్స్ట్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1. దీని రివర్స్ మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x by sin x ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x by x ఈక్వల్ టు 1. దీని రివర్స్ మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x by tan x is equal to 1. గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x ఈక్వల్ టు 0. నెక్స్ట్ మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x equal to 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x equal to 0. లిమిట్ ఎక్స్టెండ్ 0 cos x is equal to 1. గుర్తుపెట్టుకో, sin x అంటే 0, cos x అంటే 1. నెక్స్ట్ మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు 1. 2 మార్క్స్ ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x is equal to 1. ఇది x మా. ఈ x అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది 1, ఇక్కడ ఎంత ఉంది 1. అంటే ఈ ఫార్ములాలో x కోఎఫిషియంట్ ఎంత అంటే కింద సేమ్ అంత ఉండాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x మైనస్ 1 బై x is equal to 1. నెక్స్ట్ మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి,
లిమిట్ ఎక్స్టెండ్ 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ లాగ్ ఏ బేసి. అంటే ఈ పవర్ ఎక్స్ వస్తే 1 మా, ఏ పవర్ అంటే ఆల్ఫాబెటికల్ స్టార్టింగ్ ఏ కాబట్టి ఏ వస్తే లాగ్ ఏ బేసి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 2 మార్క్స్ మనకి ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్కువ యూజ్ చేసేది ఇది. ఓకేనా. నెక్స్ట్ లాగ్ ఆఫ్ లాగ్ బేసి 1 ప్లస్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ బేసి 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మా ఇది కూడా ఇంపార్టెంట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ కానీ నేర్చుకున్నామా మనము ఖచ్చితంగా లిమిట్స్ ఈజీ వస్తాయి. ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఎం బై ఎన్ ఏ పవర్ ఎం మైనస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1, దీని రివర్స్. లిమిట్ ఎక్స్టెండ్ 0 tan x by x is equal to 1, దీని రివర్స్. లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x is equal to 0. లిమిట్ ఎక్స్టెండ్ 0 cos x is equal to 1. లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x minus 1 by x is equal to 1. లిమిట్ ఎక్స్టెండ్ 0 cos a పవర్ x minus 1 by x log a base. మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఏమేమి వస్తాయంటే చూడండి మా, ఇది 2 మార్క్స్ అడుగుతాడు, ఇది 2 మార్క్స్ అడుగుతాడు, ఇది ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఒకసారి ఇవి బై చేయండి. ఇప్పుడు 2 మార్క్స్ స్టార్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. చూడండి మా, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మెథడ్ ఎట్లా ఉంటాయి చూడండి. ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఈ 2 మెథడ్స్ ఒకటే మెథడ్, ఎందుకంటే మనకు పబ్లిక్లో ఇంపార్టెంట్ ఏం వస్తున్నాయో అని చెప్తాను అమ్మా. 75 వాళ్ళు చూసుకోవచ్చు, 50 మార్క్స్ జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు కూడా కొన్ని చూసుకుంటే ఖచ్చితంగా వస్తుంది, ఇంపార్టెంట్. చూడమ్మా, ఇక చూడమ్మా, ఈ మెథడ్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామో చూడమ్మా. ఫస్ట్ సొల్యూషన్ చేయండి. చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఈ మొత్తంలో నుంచి ఒకటి నేను ఎక్స్ కామన్ తీస్తామా, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్ కామన్ తీస్తే ఈ ఎక్స్ క్యూబ్ అంటే ఏంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఒక ఎక్స్ కామన్ తీస్తాం, ఇంకేముంటుంది ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఎక్స్ స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ పోతే 6x ప్లస్ 9x ఎక్స్ పోతే మా 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఏం రాసుకోవచ్చు మా, 3 స్క్వేర్ రాసుకోవచ్చా, 3 స్క్వేర్. చూడమ్మా, 3 స్క్వేర్ రాసుకున్నాం. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కునేది ఒక మెథడ్ ఉంది, ఫ్యాక్టర్స్ కాకుండా సింపుల్ కనుక్కునే మెథడ్ ఒకటి చూడమ్మా. నేను ఇక్కడ ఏమనుకున్నా అంటే ఈ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా, బి ఈక్వల్ టు 3 అనుకుంటున్నా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏముంది అక్కడ, నేను ఏమనుకున్నా ఎక్స్ అనుకున్నా, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా ఎక్స్, బి అంటే ఎంతమ్మా 3 ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్. ఏమొచ్చిందమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 2 జా 6x ప్లస్ 3 స్క్వేర్ 9. ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ 6x ప్లస్ 9, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, దీని మీద ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, అంటే ఈ మొత్తం బదులు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 బదులు ఎక్స్ మైనస్ 3 వేసుకున్నాం. నెక్స్ట్ కింద చూడమ్మా, ఈ కింద ఎలా చూసినప్పుడు మనకు ఐడెంటిఫై రావాలి. ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఉంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏంది, మనకు ఫార్ములా ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని చేస్తాను అన్నమాట. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్
ఈ మొత్తం వల్ల రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే ఎంతమ్మా ఎక్స్, ప్లస్ బి అంటే ఎంత 3, అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. చూడమ్మా ఇక్కడ ఇలా హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 రెండు రాసుకోవచ్చు కదా. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ ఇంటూ తిని రాసుకుంటా ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై కింద ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్. రిమైనింగ్ మిగిలింది ఏమన్నా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 3. లిమిట్ చాప్టర్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో 3 రాయండి, ఎక్స్ ప్లేస్లో 3 అని. ఇంకోటి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, లిమిట్ అప్లై చేస్తున్నాం అంటే మళ్ళీ లిమిట్ రాయకూడదు. అంటే ఈ వాల్యూ నువ్వు ఇక్కడ అప్లై చేస్తున్నావు అంటే మళ్ళీ లిమిట్ రాయకూడదు. అంటే లిమిట్ మళ్ళీ రాసినావు అనుకో మళ్ళీ ఎక్స్ టర్మ్ ఉంది మళ్ళీ లిమిట్ రాస్తున్నా అని అర్థం. కాబట్టి నువ్వు లిమిట్ అప్లై చేస్తావు అంటే లిమిట్ రాయకూడదు. అంటే ఎక్స్ ప్లేస్లో 3 రాసేమ్మా, ఇది ఎక్స్ ప్లేస్ రాసు 3, ఇది ఎక్స్ ప్లేస్లో 3 మైనస్ 3 బై 3 ప్లస్ 3 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సల్. ఏమన్నా 0 బై 0 0. లాస్ట్ ఏమొస్తుంటే ఇదే క్వశ్చన్ రాయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 రాస్తే పర్ఫెక్ట్గా 2 మార్క్స్ వస్తాయి. ఇంకా ఒక్క మార్క్ కూడా కట్ కాదు, అంతే. రాసి లాస్ట్ బాక్స్ స్కెచ్ పెన్ రెడ్ గ్రీన్ తప్ప అయిపోయాయి. 2 మార్క్స్ కంపల్సరీ వేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చూద్దాం. ఫ్యాక్టర్స్ అయినా కట్టుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయినా కనుక్కోవచ్చు. నేను ఫ్యాక్టర్స్ కనుక్కొని చేశాను. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసినాం, ఇక్కడ అలా చేయనికి రాదు. ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం, దీనికి ఫ్యాక్టర్స్ అనుకున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఎలా అనుకుంటామా, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటాం, అంటే 15 1 జా 15, మల్టిప్లై చేస్తే 15 రావాలా, యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ ఎంత రావాలా మైనస్ 8 రావాలా. 3 5 జా 15 మైనస్ 3 మైనస్ 5 మైనస్ 8 అంటే ఎక్స్ స్క్వేర్. దీని బదులు ఏం రాస్తా అంటే మైనస్ 3x మైనస్ 5x ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏందమ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్. ఈడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, కామన్ ది ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. చూడమ్మా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది, దీన్ని ఏం రాసుకోవచ్చు 5 3 జా 15 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, కాబట్టి మైనస్ 5 కామన్ తీయమ్మా. అప్పుడు 5 కామన్ తీసి ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఈ 5 పోయింది 3 ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ కాబట్టి ఒకటి రాసుకుంటాం, అంటే ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఈ మొత్తం బదులు రాస్తాం, ఇది రాస్తాం. నెక్స్ట్ ఇది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది చూడమ్మా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఈ మొత్తం బదులు రాసుకుంటావు ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 9 ఏం రాసుకోవచ్చమ్మా 3 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇది ఎట్లా ఉంది మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏందమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్, ఆ ఫార్ములా ఉంది. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్. మిగిలిందమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3
ఎక్స్ మైనస్ 3 బై కిందేమమ్మా ఎక్స్ ప్లస్ 3. లిమిట్ అప్లై చేస్తాం అంటే మళ్ళీ లిమిట్ రాకూడదు కాబట్టి ఎక్స్ ప్లస్ ఏం రాస్తాం 3 అంటే 3 మైనస్ 5 బై 3 ప్లస్ 3. 5లో 3 పోతే మైనస్ 2, 3 ప్లస్ 3 6, 2 1 జా 2 2 జా అంటే మైనస్ 1/2. లాస్ట్ టైం చెప్పిన నేను ఇది రాయాల ఫార్ములా. ప్రాబ్లం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు మైనస్ 1/2 అయిపోయింది. 2 మార్క్స్ చూడు ఎంత ఈజీగా వచ్చా. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా వస్తాయి అంతే. టూ 1 జా 2 3 జా 2 3 జా 2 3. ఓకేనా. ఇంకో ప్రాబ్లం చూద్దాం. అంటే ఈ మెథడ్లో లిమిట్స్లో ఫ్యాక్టర్ వస్తే ఎట్లా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలో గుర్తుపెట్టుకోండి. ఇలా చేశారు. ఓకేనా. ఈ మెథడ్లో ఏం వచ్చినా ఫ్యాక్టర్స్ వస్తే మనకు ఎక్కువ రిపీట్ అడిగిన ప్రాబ్లమ్స్ ఇవి కాబట్టి ఫ్యాక్టర్స్తో చేయాలి. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా. లిమిట్ x టెన్స్ 0 e పవర్ 7x మైనస్ 1/x. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1/x. లిమిట్ x టెన్స్ 0 e పవర్ sin x మైనస్ 1/x. లిమిట్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1/x. ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకే ఫార్ములా. ఏ ఫార్ములా అంటే ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకో. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. లిమిట్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా మనం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. ఓకేనా. చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఇక్కడ ఈ ప్రాబ్లం చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1/x. ఫార్ములా చూడమ్మా ఫస్ట్. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x ఈక్వల్ టు 1. ఇక్కడ x కోసం ఎంత ఉందమ్మా? ఏం లేదంటే 1 ఉన్నట్లా. కానీ ఇక్కడ x కోసం ఏముంది 7 ఉంది. ఇక్కడ ఏముంది 1 ఉంది. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉండాలి. ఇక్కడ 2 ఉంటే 2 ఉండాలి. 3 ఉంటే 3 ఉండాలి. ఇక్కడ 7 ఉంది అంటే ఇక్కడ 7 ఉండాలి. అంతే కదా. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. అంటే కోఎఫిషియంట్ ఏముంది 1 1 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 7 లేదు. ఇక్కడ సేమ్ ఉంటే ఇది సేమ్ ఉండాలి. కాబట్టి నేను ఈ ఈక్వేషన్ ఏం చేస్తానంటే లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1/x 7తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాను. 7తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తున్నా. 7 1 జా 7 1 జా క్యాన్సిల్ అయితే 1 1 into 1 అంటే ఇదే కదా వచ్చేది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం వేస్తానంటే ఈ 7 ఇదే తీసుకొస్తున్నా. అంటే లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1/7x ఇంటూ 7. ఇప్పుడు చూడమ్మా. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x. ఈ ఫార్ములా ఉందా. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x. 7 ఉంది 7 అంటే ఈ మొత్తం ఏమవుతుంది మనకు 1 అవుతుందా. 1 into 7 అప్పుడు ఏమవుతుంది 7. 2 మార్క్స్ కూడా ఎంత సింపుల్గా ఎంత ఈజీ చూడండి. నెక్స్ట్ ఆ ప్రాబ్లం చూడండి. ఇది టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం. చూడమ్మా ఇది లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1/x. మనకు ఫార్ములా ఏముంది లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x. అంటే x కోసెంట్ ఉంది 1 1 ఉంది. కానీ ఇక్కడ x కోసెంట్ ఏముంది 3 ఉంది. ఎక్స్ట్రా ఏముంది 3 ఉంది. ఏ నెంబర్ ఎక్స్ట్రా ఉంటే దాంతో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ మొత్తం ఫంక్షన్ని ఈ ఈక్వేషన్ని 3/3తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తున్నాం. అంటే లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1/x ఇంటూ 3/3. 3 1 జా 3 1 జా 1 1 ఏంటంటే ఇదే కదా వస్తుంది. చూడమ్మా ఇప్పుడు ఈ 3 విధాలు తీసుకొచ్చాయి. అంటే లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1/3x అంటే 3x ఈ 3 విధాలు వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు ఎలా చూడు. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x. ఈ ఫార్ములా ఉంది అంటే ఇదంతా 1 ఈ మొత్తం అవుతుంది 1
1 ఇంటూ ఇది 3 ఇంటూ 1 అంటే 3. నెక్స్ట్ ఆ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇది మా e పవర్ sin x మైనస్ 1/x. ఇంతవరకు నెంబర్స్ వచ్చినాయి మనకు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు sin x అంటున్నాడు. ఏమన్నా రాని మనకు ఎక్స్ట్రా ఏముందో చూడాలి మనం. ఇక్కడ చూడండి ఈ పవర్ ఇదంతా ఎక్స్ అనుకో, sin x ఉంది అంటే sin x ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇక్కడ sin x ఇదేం రావాలా sin x కావాలా కాబట్టి ఈక్వేషన్ వేస్తా sin x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x మైనస్ 1/x ఇంటూ sin x బై sin x. sin x కలిసింది అనుకో 1 ఇంటూ 1 అంటే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడమ్మా, మనకు పైన sin x ఉంది, కింద కూడా sin x ఉండాలి, కానీ ఇక్కడ x ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఈ sin x ను ఇతలు తీసుకొస్తున్నా, ఈ x ను అవతలకు పంపిస్తాను. sin x ఇతలకి x అవతలకు పంపిస్తాను. ఇప్పుడు చూడు మనకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x మైనస్ 1 sin x తెలుస్తాయి, sin x పైన sin x ఉందా, sin x అలాగే పెట్టాయి బై ఈ x అవతల x. ఇప్పుడు రెండు దానికి లిమిట్స్ అప్లై అయ్యమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x మైనస్ 1 sin x ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x బై x. ఇప్పుడు చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x ఈ ఫార్ములా అనుకో, లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x మైనస్ 1/x ఈక్వల్ టు 1. x బదులు ఏముంది sin x, ఇదంతా x అనుకో, e పవర్ x మైనస్ 1/x ఇదంతా ఏమవుతుంది 1. ఇక్కడ చూడమ్మా, నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఫార్ములా మనకి ఏముంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x బై x ఈజ్ ఈక్వల్ టు 1. రివర్స్ కూడా 1 ఉంటుంది అంటే ఇది 1 ఇది 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. చూడు ఎంత ఈజీనా చూడండి, మూడు ఒక మెథడ్ కానీ ఏదైనా ఒకే ఫార్ములాలో కొంచెం డిఫరెంట్. సైన్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, sin x ఈ మూడు ఒకటి. ఫార్ములా ఇంపార్టెంట్. ఫార్ములా ఏ ఫార్ములా ఉంది, ఏ రూపంలో ఉంది ఆ రూపంలో మార్చుకోండి. ఏముంది ఎక్స్ట్రా ఇక్కడ 7 ఉంది, 7తో గుణించి భాగిస్తా అంటే డివిజన్ చేసి మల్టిప్లై చేస్తా. ఇక్కడ 3 ఉంది, 3తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తా. ఇక్కడ sin x ఉంది, sin x తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తా. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, దాని అది కొంచెం డిఫరెన్స్, ఒక్కరవ డిఫరెన్స్, సింపుల్ అది చూడగా అది చేస్తే చూడండి. చూడు మాకు ఇది చేస్తామండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1/x. ఇక్కడ e పవర్ x మైనస్ sin x మైనస్ ఉంది. నేను ఇక్కడ డివిజన్ చేసుకుంటాను ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్ మనకు ఫార్ములా బట్టి మనకు ఫార్ములా ఏముంది లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x మైనస్ 1/x ఈక్వల్ టు 1. ఇది ఒక ఫార్ములా. లిమిట్ ఎక్స్టెండ్ టు 0 sin x బై x ఈక్వల్ టు 1 ఒక ఫార్ములా. నేను దాన్ని ఆ దగ్గర రాస్తాను. ఇప్పుడు e పవర్ x మైనస్ 1 ఒక పక్కన రాస్తాను. ఇలా రాసుకుంటే చూడండి, చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x మైనస్ ఉందా మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x బై x రాసుకోవచ్చు కదా. మైనస్ ఉంది కాబట్టి ఇది ఒక ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ రాసుకో. ఇప్పుడు చూడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x లిమిట్ ఎక్స్టెండ్ 0 e పవర్ x మైనస్ 1/x 1 ఇదంతా ఏమవుతుంది 1 మైనస్ లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x బై x ఎంత 1 అంటే ఇది 1 ఇది 1 1 మైనస్ 1 0. ఇప్పుడు ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్. లిమిట్స్ చాలా చాలా డెడ్ ఈజీ. లిమిట్స్ ఎంత అయితే డిఫరెన్షియేషన్ కూడా ఈజీ. ఏమంటే ఫార్ములాస్ కావాలి. ఓకేనా. ఈ మెథడ్స్ నెక్స్ట్ మెథడ్ చూద్దాం.